రాసి పెట్టుంటే గాని వందల కోట్లు ఇచ్చినా సరే ఇక్కడ కూర్చొని అన్నప్రసాదం తినే భాగ్యం అయితే కలగదండి. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. తిరుమలలో ఉన్న వెంగమాంబ అన్న ప్రసాదం కేంద్రం దగ్గరకు అయితే వచ్చానండి. ఇక్కడైతే జనాభా అయితే మామూలుగా లేరండి. ఒకటి కాదు రెండు కాదు సుమారుగా 4-5 క్యూ లైన్లు అయితే పెట్టారండి. మామూలుగా జనాభా అయితే రాలేదు. నేను లోపల వెళ్ళడానికే సుమారుగా 1 అవర్ అయితే పట్టింది. నేను చాలా సార్లు ఈ అన్న ప్రసాదం కేంద్రంలో అన్నం తిన్నాను కానీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఉన్న చిత్రం అయితే కొత్తగానే కనిపిస్తూ ఉంటుందండి. ఇక అలా అన్న ప్రసాదన కేంద్రంలో అడుగు పెట్టానో లేదో ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల వేల మంది భక్తులు అయితే ఉన్నారండి. ఇక్కడ పేద మధ్య ధన అనే భేదాలు అయితే ఉండవండి. అందరికి సమతుల్యమైన భోజనము సమతుల్యమైన గౌరవం అయితే దక్కుతుంది. ఇక ఇక్కడ నా ఫేవరెట్ వచ్చి బెల్లపన్నం అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక అలా వైట్ రైస్ వేసారో లేదో అందులోకి వేడిని సాంబార్ అయితే వేశారండి. మామూలుగా లేదండి. బయట వందలు పెట్టి తింటూ ఉన్నా సరే ఇక్కడ తిన్నున్నంత తృప్తి అయితే ఎక్కడా ఉండదండి. ఇక అలా ఇక్కడ భోజనం అయితే చేసేసి లడ్లు తీసుకోవడానికి అయితే బయలుదేరానండి. అసలు దర్శనానికే వెళ్లకుండా లడ్లు ఎలా తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా.